Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సనాతన ధర్మాన్ని, హిందువులను, ఆడవాళ్లను, ప్రకృతిని రక్షిస్తానంటూ కాపాడుతానంటూ బిల్డప్ ఇచ్చిన అఘోరి ఏమైపోయింది? అధికారులను, పోలీసులను హడలెత్తించి, అదిరించి, బెదిరించి ఆలయాల్లోకి వివిఐపి ట్రీట్మెంట్ పొందిన ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఆ తర్వాత గడ్డాలు మీసాలతో అదృశ్యమైపోయిన అఘోరి ఏమైపోయిందనే దాని మీద ఇప్పుడు రకరకాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెక్స్ట్ మంత్ జరగబోయే కుంభమేళాలో ఆమె దర్శనం ఇవ్వబోతున్నట్టుగా, మళ్ళీ కొత్త హడావిడి సృష్టించబోతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి నుంచి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు జూమ్ లో ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్పమ్మా. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అఘోరి అనేది ఒక హంబక్, ఆమె అంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు, కొన్నాళ్లలో ఈ హడావిడంతా తగ్గిపోతుంది అన్నారు. మీరు చెప్పినట్టే సడన్ గా ఆమె మాయమైపోయింది. ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే దాని మీద ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మీరేమంటారు? ఎంత హంబక్ అఘోరి అని చెప్పినా గాని అఘోరి అనే అంటున్నారు జనాలు. శ్రీనివాస్ అంటల్లా. అతను ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. అతను అఘోరా కాదు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. అతను చేసే పనులన్నీ అఘోర సిద్ధాంతంలోనివి కావు అని కూడా ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో మతాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ ఇస్తుంది ఆమె. అవార్డు ఏం వాయిస్ ఇస్తున్నాడు? ముస్లింస్ లేకుండా తరిమేస్తా, వీళ్ళని లేకుండా తరిమేస్తా. అసలు ఇతన్ని పెంచి పోషించింది ఎవరైనా గాని వీడికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ గా ఉన్నారో నాకు అర్థం కాల. అతనికి ఏమీ తెలియదు అన్న విషయం అందరికీ తెలుసు. ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత జనాలు కూడా అతను అఘోరా కాదు అనేటువంటి దీంట్లోకి వచ్చేశారు. ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్లాడంటే పోలీస్ వ్యవస్థని కానీ, ట్రాఫిక్ ని కానీ, జనాలని కానీ, నేను వస్తే అన్ని ఆపేయాలి, ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, విఐపి ట్రీట్మెంట్ కావాలి, ఇన్ని చేయించుకున్నాడు కదా. ఈసారి రమ్మనండి, పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 కేసులు కూడా ఉన్నాయి. తను వాటికి సమాధానం చెప్పాలి. వాడు సమాధానం చెప్పకపోతే ఊరుకోరు కదా, అరెస్ట్ చేస్తారు కదా. వాడు వస్తాడా రాడా అనేటువంటి పాయింట్ పక్కన పెడితే మాటి మాటికి చెప్తున్నాను, అసలు అతను అఘోరా కాదు. ఎటువంటి విద్యలు లేవు, మాయలు మంత్రాలు కూడా లేవు. అసలు మాయలు మంత్రాలు ఉన్నా ఈ రోజుల్లో పట్టించుకునే జనాలు అసలు లేరు. సో వాడి గురించి అసలు టాపిక్ ఎత్తటం కూడా నాకు చాలా చిరాకు అన్నమాట. ఎంతమందిని బాధ పెట్టాడమ్మా? ప్రతి ఒక్కళ్ళని బాధ పెట్టాడు. అటు ట్రాన్స్జెండర్స్ ని బాధ పెట్టాడు, ఇటు ఆడవాళ్ళని మోసం చేశాడు. 3 వాడికి వాడు మోసం చేసుకున్నాడు. అఘోర సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలియకుండా జనాలు పిచ్చిగా వాడిని నమ్మేశారంటే వాళ్ళు తప్పు కాదమ్మా, నమ్మే జనాలు గొర్రెలు. అది విషయం. చెప్పమ్మా, ఇంకా ఏం కావాలి? అఘోరి అనే వ్యక్తి వచ్చిన తర్వాత జనం నమ్మినట్టే నమ్మారు, కానీ ఆ తర్వాత అతను చేస్తున్నదంతా మోసం అని గ్రహించారు. ఆ తర్వాతే కదా ఆయన గడ్డాలు మీసాలతో దర్శనం ఇచ్చిన తర్వాత ఎంతో మందిని నిలదీశారు, నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి అని. అయితే అన్నిటికీ మించి అతను దిగంబరంగా తిరగడం, ఆ తర్వాత ఆత్మార్పణ అంటూ పెట్రోల్ క్యాన్లు పట్టుకొని తిరగడం, శ్మశానంలో పూజలు, అసలు వీటన్నిటిని కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నాకైతే కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశాడంటారు? నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పా, కొత్తగా అనిపించినా కానీ ఇప్పుడే ఏమైందంటే వచ్చే సంవత్సరం చూడండి ఇంకా విచిత్రాలు ఎన్నో జరుగుతాయి. కొత్త సంవత్సరంలో ఇలాంటి స్వాములు అనేకం పుట్టుకొస్తూ ఉంటారు. ఇవన్నీ జనాలు అలా చూసి వదిలేయాలి, అలా అని చెప్పి పట్టుకొని కూర్చుంటే నష్టపోయేది జనాలే. వీడి వల్ల దేశానికి కాదు కదా,
వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నయా పైసా ఉపయోగం లేదు. మాటి మాటికి నేను అఘోరాని. అసలు అఘోర అవ్వటానికే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి. అఘోరాల సిద్ధాంతం వీడికి ఏమన్నా తెలుసా? ఒక్కటి చెప్పమనండి. ఒక్కటి. ఏదో ముద్రలు వేస్తాడు. పోనీ వేసిన ముద్రలకు అర్థం చెప్పమనండి. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని వీడికి నాలెడ్జే లేదు. కావాలని ట్రాన్స్జెండర్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? శివుడికి అర్పించడం ఏంటి? ఎవడడిగాడు నిన్ను? శివుడేమన్నా వచ్చి నీ బాడీలో ఒక పార్ట్ నాకు దానం చేసేయని అడిగాడా? వీడేమన్నా భక్త కన్నప్ప? పాప ఆయన కంటప్ప నీళ్ళు వస్తూ ఉంటే, నీళ్లు కారుతున్నాగాడు తుడుస్తున్నా కానీ నీళ్ళు వస్తూ ఉంటే కన్ను తీసి కన్ను పెట్టాడు. అది కూడా కన్ను అడగలేదు శివుడు, పరీక్ష కోసం చేశాడు అక్కడ. ఏం భక్త కన్నప్ప కాదు కదా. ఇట్లాంటి వాళ్ళు రోజుకి 100 మంది పుట్టుకొస్తారు. ఒకళ్ళేమో నేను దేవుడితో మాట్లాడతా అంటాడు, ఇంకొకళ్ళేమో నేను దేవుణ్ణి చూపిస్తా అంటారు, ఇంకోళ్ళు నేను ఆత్మని బంధిస్తా అంటారు. ఇవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది పక్కన పెడితే ఇలాంటి పనులు చేయటం వల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు. అలా అని చెప్పి వాటితో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుంది? పుల్ దగ్గరికి వెళ్ళి నేను నోట్లో తల పెడతాను అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది కూడా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఆపేస్తే చాలా బాగుంటుంది. ఈసారి కనుక వస్తే వాడిని తరివేస్తారు జనాలు, డౌటే లేదు అందులో. వాడిని వెనక వేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించి ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, ఎవరికి చెయ్యకూడదు, ఆ వ్యక్తి ఎటువంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నాడు, అసలు ఈ స్టేజ్లోకి ఎందుకు వచ్చాడు. ఈ మధ్య చాలా మంది రండి చూద్దాం, ఎవరైనా ధైర్యం ఉంటే హిమాలయాల్లో నాతో పాటు 4 గంటలు నేనుంటా, 24 గంటలు, 4 గంటలు కాదు 24 గంటలు ఉంటా. మీకు తెలియని విషయం ఏమీ కాదు. కొత్తగా ఢిల్లీలో ఎంత చలి ఉంటుందో తెలుసు, హరిద్వార్లో ఎంత చలి ఉంటుందో తెలుసు, నేపాల్ కాఠ్మాండూలో చలికాలం ఎంత ఉంటుందో తెలుసు. ఆ నేపాల్ కాఠ్మాండూలోనే నేను 24 గంటలు ఉన్న బట్టలు లేకుండా. ఇవన్నీ ఏంటంటే అమ్మా, మనం ఏదో చేస్తున్నాం, మనం చేసింది నలుగురికి చెప్తే అది గొప్పగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీ సాధన నువ్వు చేసుకో. నువ్వు చలిలో ఉంటావా, ఎండలో ఉంటావా, ఎక్కడైనా ఉండు. బట్ అదేంటంటే మన సాధనని గుప్తంగా మనం చేసుకుంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్కి ఎంత పాజిటివ్ వస్తుందో ఊహించలేమన్నమాట. అలా ఉంటే వీళ్ళకి ఏమీ తెలియకుండా మాట్లాడేస్తే ఏం చెప్తామమ్మా అసలు. అందులో ఈ వచ్చేది ఉగాదికి విశ్వావసునామ సంవత్సరం. అండర్లైన్ చేసి పెట్టుకోండి, అంతరించిపోయిన జీవులు కూడా కనపడతాయి ఈసారి. అంతరించిపోయిన జీవజాతి కూడా ఖచ్చితంగా ఉనికిలోకి వస్తాయి. సరే, అదంతా ఈ తర్వాత ఉగాది అప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు. మహాకుంభమేళా జరగబోతోంది, అందులో ఈ అఘోరి రాబోతోంది, అక్కడ ప్రత్యక్షమవుతాడు, ఖచ్చితంగా హల్చల్ చేస్తాడు అంటున్నారు. మీరు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు. అసలు అఘోరాలు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ జీవన విధానం, ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు జరగబోయే కుంభమేళాలో అఘోరాలు రాబోతున్నారు, అందులో ఇతను ఉంటాడు అనేది కూడా తెలుస్తుంది. మీరేమంటారు దీని మీద? అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభము అంటే సాంస్క్రిట్ లో కలశం అని అర్థం. మేళన అంటే కలయిక. అంటే సముద్ర మథనం జరిగినప్పుడు అమృత బిందువులు చింది 4 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వారు, నాసిక్. ఈ 4 ప్రదేశాల్లో పడ్డటువంటి అప్పుడు కుంభమేళ వస్తుంది. ఈ కుంభమేళాలో మనం ఏం చేయాలి? మేళన అంటే కలయిక. అసలు కుంభమేళాకి ఈ కలయికకి సంబంధం ఏంటి? పెద్ద వాళ్ళు, స్వామీజీ లాంటి వాళ్ళు కానీ, పీఠాధిపతులు లాంటి వాళ్ళు కానీ మన ఇంటికి వస్తున్నా, లేదు ఒక మందిరానికి వస్తున్నా పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారు. అంటే అమృత బిందువులు కలిసినటువంటి పూర్ణ కుంభ స్వాగతం కలుపుతారని అర్థం, ఇస్తారు అని అర్థం. అలాగే
ఈ కుంభమేళాలో ఒంటికాల మీద నుంచి తపస్సు చేసుకునేవాళ్ళు, ఒక చెయ్యి ఎత్తి తపస్సు చేసుకునేవాళ్ళు, చిన్నతనంలోనే నాలికని శివుడికి అర్పించేసి ఆహారం లేకుండా ఇప్పటికీ తపస్సు చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది నది చుట్టూతో తిరిగి తపస్సు చేసేవాళ్ళు, కొంతమంది ముళ్ళ మీద పడుకొని తపస్సు చేసేవాళ్ళు, ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఈ కుంభమేళాలో చూస్తాం. ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించేటువంటిది ఈ కుంభమేళ. సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు, ఇలా ఎందరో అందరూ కూడా ఆ కుంభ స్నానాన్ని చేసి వాళ్ళ వాళ్ళ శక్తిని పెంచుకుంటారు. అందులో ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ కుంభమేళ అంతమంది సాధువులు, అంతమంది ఆ యోగులు వీళ్ళందరూ కలుస్తారు కాబట్టి దానికి మేళన అనేటువంటిది వచ్చింది. అందరూ ఒక చోట సమావేశం అవుతారు. అంతటి అద్భుత ఘట్టం ఈ కుంభమేళ. ఇకపోతే అఘోరాలు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రీనివాస్ అనే అతను కుంభమేళాకు వస్తాడా రాడా? అతను వచ్చినా పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు, రాకపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. అతను వచ్చిన రకమైన పెద్ద సంబంధము లేదు. వాటి గురించి కాస్త పక్కన పెట్టేయండి. ఈ కుంభమేళ, ఈ అఘోరాలు, అసలు అఘోర ఎలా అవుతారు? అఘోర అవ్వాలంటే ఏం చేయాలి? అసలు అఘోర అవ్వాలంటే ఎవరిని సంప్రదించాలి? మనకి ఉదాహరణగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తి వాల్మీకి. తను రామాయణాన్ని రచించాడు. అంతకు ముందెవరు? ఒక దొంగ. వాల్మీకి అనేటువంటి అతను ఒక దొంగ. అందరినీ తంతు, డబ్బులు సంపాదిస్తూ, చంపి, తింటూ ఇలా జీవనాన్ని సాగిస్తూ ఉంటే వాడి అదృష్టవశాత్తు సప్త ఋషులు వాడికి ఎదురుకుండా పడి ఈ వాల్మీకి అనేటువంటి బోయవాడు వాళ్ళని చూడంగానే ఒక విధమైనటువంటి వైబ్రేషన్ కలిగి వాళ్ళు కూడా ఇంకొక మంత్రాన్ని శ్రీరామ అని చెప్తే ఆ మంత్రాన్ని పట్టుకొని అద్భుతంగా తపస్సు చేస్తూ, ఎంత ఘోరమైన తపస్సు! తను వాన పడుతున్నా, ఎండ పడుతున్నా, చీమలు పుట్టినా, పుట్టలు పెట్టినా అకుంఠిత దీక్షతో తపస్సు చేసి, వాల్మీకము అంటే పుట్ట కాబట్టి పుట్టలో నుంచి వచ్చిన వాడు వాల్మీకి అయ్యాడు అని మనం చెప్తాం రాసి ఉన్న కథనం ప్రకారం. అలాగే మనకి దీక్ష తీసుకోవాలి అన్న తపన కలిగినప్పుడు నిజమైన అఘోర తనకి తానుగానే మన దగ్గరికి వస్తాడు. వచ్చి ముందర పరీక్ష పెడతాడు. ఎటువంటి పరీక్ష అంటే చెప్పలేము. ఒంటికాల మీద నుంచో అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు, వీడు నుంచుంటాడు. 24 గంటలు గడుస్తుంది, అయినా రాడు. చివరికి విసిగెత్తి ఈయన నిజంగా అఘోరానా కాదా అని వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీడి కర్మ. అదే ఉన్నాడనుకోండి, ఆ గురువుకి నచ్చాడనుకోండి, ఒక అఘోర దీక్ష ఇస్తారు. అఘోర దీక్ష ఇచ్చిన తరువాత ఫస్ట్ వాడికి వాడు దహన సంస్కారాలు చేసేసుకోవాలి. అంటే నేను ఇంకొక జన్మ ఎత్తుతున్నాను అఘోర రూపంలో, నాకు ఆ జన్మ అవసరం లేదు అని తనకి తాను పితృకార్యం, పిండ ప్రదానాలు చేసేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేసుకున్నాడో ఇంటికి గాని, బంధువులకి గాని, పెళ్ళిళ్ళకి గాని, శుభకార్యాలకు గాని, అశుభకార్యాలకు గాని ఎటువంటి వాటికి వీడితో సంబంధం ఉండదు. 24 గంటలు ఆ అఘోర, ఏ గురువు గారు అయితే అఘోర మంత్రాన్ని ఇచ్చారో ఆ మంత్రాన్ని చెప్పిస్తూ తనకి తాను సిద్ధింప చేసుకుంటూ ఉండాలి. అంతటి గొప్ప శక్తి అఘోరాల్లో ఉంది. అఘోరాలు తలుచుకుంటే ఇదవుతుంది, అది కాదు అనేటువంటిది లేదు. ఏది కావాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా అయిపోతుంది. అలాగే అఘోర ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ.
ఎందుకన్నానంటే ఈ మాట, అంతకు ముందు వరదలు వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, కేదార్నాథ్ మొత్తం కొట్టుకుపోయి గంగ విపరీతంగా ఉప్పొంగి పొంగి పొర్లుతోంది. అటువంటి టైంలో కూడా ఒక రాయి కేదార్నాథ్ గుడిని ఆపింది అని అంటే అది సామాన్య విషయం కాదు కదా. అందుకే అఘోర ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ అంది. అలాగే కుంభమేళ అసలు త్రివేణి సంగమంలో ఎందుకు జరుగుతుంది? అమృత బిందువులు పడ్డాయి కాబట్టి జరుగుతుంది. అసలు త్రివేణి సంగమం అంటే ఏంటి? త్రివేణి అంటే 3 పాయలు కలిగినటువంటిది, గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు ఆడవారు జడ వేసుకున్నారనుకోండి, ఎన్ని పాయలు తీస్తారు? 3. పాయలు. వేసుకున్న తర్వాత కనపడేవన్నీ 1 2. 2 ఆ కనపడకుండా ఉండేదే సరస్వతి నది. ఓకే. వేణి అంటే జడ. అమ్మవారు అలా తరంగాలుగా వెళ్తూ వెళ్తూ, నాకు పండగ వస్తోంది, పెద్ద పండగ వస్తోంది, 3 కోటి దేవతలు వచ్చి నన్ను పునీతం చేస్తారు, ఇన్నాళ్ళు జనాల్ని నేను పునీతం చేశాను, ఇప్పుడు నన్ను పునీతం చేయడానికి వస్తున్నారు, అఖండమైనటువంటి సాధకులు, యోగులు, నాగాబాబాలు వీళ్ళందరూ కలిసి నన్ను పునీతం చేయటానికి రాబోతున్నారు అని ఆనంద పరవశంతో ఉంటుంది ఆవిడ. అందువల్ల ఆ కుంభమేళా సమయాల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అందరూ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి కూడా. కానీ కొన్ని చెప్పచ్చో లేదో తెలియదు. కానీ అమ్మ, నాకు ఈసారి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక అనుకోండి. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని అనుకున్నా నేను బాధపడిన, కానీ కుంభమేళాకి రావాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి రాకండి. పొరపాటున కూడా రావద్దు. ఎందుకు రావద్దు అంటున్నానంటే, ప్రస్తుతం కాశీలో 20 లక్షల మంది ఉన్నారు, ప్రస్తుతం ప్రయాగరాజ్లో 20 లక్షల మంది ఉన్నారు. 13వ తారీఖు నుంచి వచ్చే నెల 26వ తారీఖు దాకా దాదాపుగా 10-15 కోట్ల మంది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందులో డౌటే లేదు. 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాకి దాదాపు 40 కోట్ల మంది రాబోతున్నట్టుగా ఇప్పుడైతే ఒక అంచనా ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరు ముందుగానే హెచ్చరికలు చేస్తున్నారు, కానీ జనం వీటన్నిటిని పట్టించుకోరు కదా. మీ అందరికీ తెలిసిందే. జనాలు మీరు ఎన్ని చెప్పినా వినరు. ఇక్కడ విచిత్రం ఏంటంటేనమ్మా, నేను ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా. ప్రాక్టికల్ గా రావద్దు అని మనం చెప్పలేం, గాని వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మీరు ఏ జాగ్రత్తలు తీసుకోలేరు, నేను అదే చెప్తున్నాను. అందుకనే ఏ జాగ్రత్తలు మీరు తీసుకోలేరు. ఫస్ట్ మీరు రూమ్ ఎత్తుక్కోవాలి అంటే 1000 రూపాయలు రూమ్ 9000 10,000 ఇస్తున్నారు. ఎంత డబ్బని ఖర్చు పెడతారు? ప్లస్ 9,000 కాదు 10,000 పెట్టినా కానీ రూములు దొరకట్లా. అది కూడా 24 గంటలకు మించి ఇవ్వటల్లా. ఇప్పుడు రాకుండా జనవరి 25 తర్వాత రండి, వస్తే కాస్త ఫ్రీ అవుతుంది. ఆ టైంలో వచ్చి స్నానం చేయండి, తప్పు లేదు. నేను మొట్టమొదటి రోజే మునిగేస్తాను, ఉన్న పాపం మొత్తం పోగొట్టుకోవాలి, మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా పాపాలు మొదలు పెట్టాలి అనుకుంటే సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ప్రమాదము కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలోనూ ఉంది, ప్రభుత్వం వారి మీద ఉంది. చాలా మటుకు ఏదైనా జరిగితే ఏంటి అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. నిన్న కూడా నాకు అలహాబాద్ నుంచి ఒక మీడియా పేరు చెప్పాలండి, మీడియా సంస్థ వారు, అలహాబాద్ నుంచి కాదు సారీ హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖ మీడియా సంస్థ వారు నాకు ఫోన్ చేసి లెటర్స్ కూడా పంపించారు పర్మిషన్స్ కి. నేను ఆ లెటర్ ఫార్వర్డ్ చేస్తే అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి వచ్చినటువంటి నాకు సమాధానం ఏంటంటే, రిస్క్ ఎందుకు గురూజీ, వద్దని చెప్పండి, లైవ్ చూపించేసుకోమనండి, లైవ్ ఇస్తారు కదా చాలా మంది అని చెప్పారు.
ఆ ఛానల్ పేరు చెప్పడం కూడా నాకు బాగోదు. అందుకని ఆ ఉద్దేశంతోనే నేను ఛానల్ పేరు చెప్పడం లేదు మీకు. చాలా పెద్ద ఛానల్ అది. కాకపోతే ఏంటంటేనమ్మా, చేసే పని కరెక్ట్ గా చేస్తే, ఆలోచించి చేస్తే ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. ఆ ఇబ్బందులతో వచ్చి ఇబ్బంది పడటం కన్నా కూడా అందులో మెయిన్ ఏంటంటే, ఏ ఎండాకాలమో అయితే పర్వాలా, చలికాలం స్వెట్టర్ లేకుండా బయటికి రాలేం. స్వెట్టర్ కాదు, జర్కిన్ లేకుండా రాలేం. అంత చలిలో వణుకుతూ స్నానాలు చేసి పిల్లల్ని వేసుకొని పిల్లల్ని గంగలో ముంచి వాళ్ళకి జలుబులు జ్వరాలు దగ్గులు వచ్చి ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిది. స్నానం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను, రాకూడదు అని చెప్పను. 25 తర్వాత వస్తే కాస్త ఈ అఘోరాల తాకిడి కానీ నాగసాధువుల తాకిడి కానీ తగ్గుతుంది. కాబట్టి స్నానం చేయటానికి కాస్త ఉండటానికి వెసులుబాటుగా మనకి అనుకున్నటువంటి బడ్జెట్లో రూములు దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో రండి అన్న. అలాగని మేము శివరాత్రికే ఉండటానికి వస్తున్నాము అంటే ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తామమ్మా? ఏమీ చెయ్యలేం. అది విషయం. చెప్పు తల్లి. ముక్కోటి దేవతలు స్నానం ఆచరిస్తారు ఈ మహాకుంభమేళాలో అని చెప్పారు. అయితే ముక్కోటి దేవతలే వచ్చేస్తున్నారంటే ఎంత గొప్ప విశేషమైన విశిష్టత కలిగిన ప్రాంతం ఈ త్రివేణి సంగమం అనేది మనకి అర్థమవుతూనే ఉంది కదా. అయితే మరి ఇక్కడికి వచ్చేసి సామాన్యులు మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం ప్రయోజనాలు ఏంటి అంటారు? అదేనమ్మా, ఇందాక చెప్పాను కదా, మనకి స్నానం అన్ని చోట్ల కుంభమేళాలకు కానీ పుష్కరాలకు కానీ స్నానాలు చేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి? కుంభమేళాకి వచ్చాం, బానే ఉంది. ఏ విధంగా స్నానం చేయాలి? సంకల్ప ప్రాయశ్చిత్తాలతో కూడినటువంటి స్నానాన్ని దంపతులు చేయాలి. ఆ తర్వాత పితృకార్యాలు, పోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయటము, ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా పోయిన వాళ్ళనైతే తిరిగి తీసుకురాలేము. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయకుండా చాలా మంది ఉంటున్నారు. అలా చెయ్యండి, శ్రాద్ధ కర్మలు చెయ్యండి, ఎంతో పుణ్యం వస్తుంది. ముక్కోటి దేవతలే వచ్చి కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. పాపాలన్నీ పోవాలి అని త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ఆ గంగా యమున సరస్వతి అమ్మవార్లు కూడా ఆ ముక్కోటి దేవతలు ఎప్పుడొచ్చి స్నానం చేస్తారా, ఆ నాగసాధువులు ఎప్పుడు స్నానం చేస్తారా, ఆ ఘోరాలు ఎప్పుడు స్నానం చేస్తారా, అంతకుముందు నేను మామూలు జనాలందరినీ పునీతం చేశాను, వీళ్ళందరూ నా కోసం నన్ను పునీతం చేయడానికి వస్తున్నారు అని చెప్పి ఆనందంగా ఉరకలేస్తూ ఉంటుంది. అలాగే ఈ పితృకార్యాలు చేసేటప్పుడు కూడా విపరీతమైనటువంటి డబ్బుల్ని వసూలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాగలో కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పకూడదు. అలా పవన్ కుమార్ శాస్త్రి అని ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే 500కు మించి పిండ ప్రదానానికి ఖర్చు పెట్టద్దు. అక్కడ బోటు 10,000 ఇస్తావా 20,000 ఇస్తావా అనే సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ బోట్లో వెళ్లే సిచ్యువేషన్ అయితే ఉండదు ఇప్పుడు ఈ కుంభమేళాలో. దాని గురించి దిగులు పడక్కల్లా. వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయండి, మాఘ స్నానాలు చేయండి, శివరాత్రికి స్నానాలు చేయండి, పౌర్ణమి స్నానాలు చేయండి. కానీ ఏది చేసినా తమ జాగ్రత్తలు తీసుకొని చేయండి. లేకపోతే జరగరానిది ఏదన్నా జరిగితే తర్వాత ఏమీ చేయలేం. ఆ రేవతి గారు చనిపోయినట్టు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా అవి రాదు. అలాగే ప్రాణం మనకి ఒక్కసారే పోతుంది, ఒక్కసారే వస్తుంది. వీటిల్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి నాకు తెలిసినంత వరకు జనవరి 20 దాకా ఎవ్వరూ కూడా ప్రయాగ రావద్దు, వారణాసి కూడా రావద్దు. వారణాసిలో అస్సలు ఖాళీలు లేవమ్మా. నేను చాలా ఆశ్రమాలను అడిగాను, గురుగారు ఫిబ్రవరి 26 మార్చి 3వ తారీఖు దాకా మా దగ్గర ఖాళీలు లేవు, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. పైగా వచ్చే వాళ్ళకి కూడా ఒకరోజే ఇస్తున్నారు అకామిడేషన్.
2 రోజులు ఇవ్వటం లేదు. కనీసం అట్లీస్ట్ 3 రోజులన్నా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ ఆలోచించుకొని వస్తే బాగుంటుంది. చలికాలం కాబట్టి ఇంత జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. అదే ఎండాకాలం అనుకోండి, ఆ రూమ్ దొరకలేదా, పర్వాలా, గంగ దగ్గర పడుకుంటాం, గంగ మెట్ల మీద పడుకుంటాం, అమ్మవారి ఒడిలో పడుకుంటాం అని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా గానీ టెంపరేచర్ నాకు 12 ఉంది ఇప్పుడు. అలాగే మధ్యాహ్నం రాత్రిపూట టెంపరేచర్ 4, 6 అలా పడిపోతోంది. విపరీతమైన చలి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా 1కి 100 సార్లు ఆలోచించరండి. నా సలహా అయితే, నన్ను తిట్టుకున్నా పర్వాలా, దయచేసి రావద్దు. చెప్తాను. మహాకుంభమేళాలో ఏం జరుగుతుంది అనేది వాస్తవ పరిస్థితుల్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంకా తల్లి